సోషల్ మీడియాను వాడుకోవాలన్నా. సోషల్ మీడియాలో ఇప్పటి నుంచి 27th వరకు మంచి భాషతోని సోషల్ మీడియాలో ప్రతిరోజు ఓటర్లను రిక్వెస్ట్ చేసే విధంగా మనం సోషల్ మీడియాను వాడుకోవాల్సిన బాధ్యతని. బీఆర్ఎస్ లెక్క కాంగ్రెస్ లెక్క వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేయదు, చెడు భాష యూజ్ చేయదు. మనకు అటువంటి భాష అవసరం లేదు. అబద్ధాల ప్రచారం అసలే అవసరం లేదు. మనకు అబద్ధాలు ప్రచారం చేస్తే ప్రజలు వాస్తవాలు గమనిస్తలేదు. కాబట్టి ఇక్కడ కార్యకర్తలంతా కూడా, ఇక్కడ నాయకులంతా కూడా 25 ప్రభారీ 50 ప్రభారీ అంతా కూడా మీరు సోషల్ మీడియా ద్వారా రేపటి నుంచి సోషల్ మీడియా ఏ గ్రూప్ ఓపెన్ చేసినా కూడా ఇలా భారతీయ జనతా పార్టీ ఇద్దరు అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయాలి తప్ప వేరే పని మనకు అవసరం లేదు. ప్రతి ఒక్క 50 ప్రభారీ వాళ్ళకి ఇచ్చిన 50 మంది ఓట్లను కలవడము, వాళ్ళు ఎక్కడున్నా ఢిల్లీలున్నా ముంబైలున్నా మీరు చేసే రిక్వెస్ట్తోని వాళ్ళందరికీ రప్పించి ఓటేంచే ప్రయత్నం చేయాలి. పోలింగ్ రోజు మనందరూ పోలింగ్ బూత్ దగ్గర ఉండాలి. వాళ్ళందరికీ ఫోన్ చేసి రప్పించే ప్రయత్నం చేయాలి. వాళ్ళందరూ మన రిక్వెస్ట్ చూసి వచ్చి ఓటేసే విధంగా మనం ప్రయత్నం చేయాలి. బతిలాడాలి, దండం పెట్టాలి అవసరం వస్తుంది. మనకు కావాల్సింది మనం గెలవడం. ఇలా నరేంద్ర మోడీ గారు చూస్తున్నాను ఈ ఎన్నికల ఫలితాల కోసం. అమిత్ షా గారు చూస్తున్నాను తెలంగాణలో ఎమ్మెల్సీ 3 ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. మనం గెలుస్తామా గెలవమా అని చెప్పి వాళ్ళ కేంద్ర నాయకత్వం ఎదురు చూస్తుంది. కాబట్టి మేమందరం కష్టపడి ఇలా పనిచేస్తున్నాం. ఇలా 5 రోజులు నిద్ర అన్ని తిండి నిద్ర బంద్ చేసి చూస్తున్నాం. ఇవాళ ఇక్కడ మాట్లాడాలి, సాయంత్రం కామారెడ్డి పోవాలి, రేపు కొత్తగూడెం పోవాలి, నర్సంపేట పోవాలి, హన్మకొండ పోవాలి, అక్కడి నుంచి మళ్ళీ ఇద్దరం కలిసి చెన్నూరు పోవాలన్న. కొత్తగూడెం ఎక్కడ, చెన్నూరు ఎక్కడ ఆలోచించండి. ఎల్లుండి నిజామాబాద్ పోవాలి, మళ్ళీ ఆదిలాబాద్ పోవాలి. నిన్న పెద్దపల్లి వేయించడం, మనం మంచిర్యాల వేయించడం. ప్రతిరోజు మేము తిరుగుతున్నాం అన్న. బయట తిండి నిద్ర బంద్ చేసి తిరుగుతున్నాం. మీకున్నది కేవలం మీ ప్రాంతమే, మీ వాడనో, మీ ఊరో, మీ మండలో. కొంచెం తిరగడానికి ఏమవుతుందన్న? మనకు తిరుగుతున్నారు కానీ ఇంకా తిరగాలి. ఇది సరిపోదన్న. కాబట్టి దయచేసి మీ అందరికీ అప్పీల్ చేస్తున్నా, ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు మనకు ప్రతిష్టాత్మకం. ఇది ఇజ్జత్ కా సవాల్ ఎన్నికలు ఇవి. ఇవాళ ఎట్టి బస్సులో మన ఇజ్జత్ మనం కాపాడుకోవాలంటే ఇది మన ఇజ్జత్ అంటే అందరిది. కాబట్టి మనం అందరం కూడా మనకి ఇచ్చిన బాధ్యతను మనం పూర్తిగా నెరవేర్చాలి. ఇప్పటివరకు ఎట్లా తిరిగినామో అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో మనం ఈ 5 days 27th వరకు మన పనులను పక్కబెట్టి మన పూర్తి సమయం ఇచ్చి మనం తిరిగే ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, రేపటి నుంచి మీ వాడల్లో, మీ గల్లీలో, మీ బస్తీల్లో, మీ గ్రామాల్లో, మీ మండలాల్లో ఎక్కడ చూసినా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కండువలు వేసుకోవాలి. ఒక్కొక్క జట్టుగా మారి మీరు తిరిగే ప్రయత్నం చేయాలి. ఇంతకుముందు వెంకటరమణ చెప్పినట్టు ఇప్పుడు మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి ఎమ్మెల్సీ ఎవరు? ఏవర్ రెడ్డి గారు. 3 జిల్లాలు అయిపోయినాయా? ఇంకా ఉమ్మడి జిల్లాలు ఎన్ని? ఇంకా 7. ఏమేంటి? హన్మకొండ, ఖమ్మం, నల్గొండ. ఆ 3 కూడా గెలుస్తున్నాం మనం. ఆ 3 కూడా సర్వోత్తమ్ రెడ్డి గారు పక్కా గెలుస్తున్నారు. ఆడ కూడా నెక్స్ట్ మిగిలింది ఏది? ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్. అంతేనా కాదా? ఈ 4 జిల్లాలు కూడా మనం పక్కా గెలుస్తున్నామా? కాబట్టి తెలంగాణ మొత్తం ఎమ్మెల్సీలు ఎవరు? మొత్తం 119 నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీలు ఎవరు? బీజేపీ ఎమ్మెల్సీలు. అంటే 119 నియోజకవర్గాల్లో మన ప్రాతినిధ్యం ఉంది. కాంగ్రెస్ పార్టీకి లేదు, బీఆర్ఎస్ పార్టీకి లేదు. ఉన్నది ఎవరికి? మనకు. కానీ 119 నియోజకవర్గాలు పట్టున్న పార్టీ ఏదంటే భారతీయ జనతా పార్టీ చెప్పుకోవాలంటే ఈ 3 ఎమ్మెల్సీ స్థానాల్లో మనకు గెలిచే అవకాశం ఉంది. కాబట్టి మనం ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసే ప్రయత్నం చేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తిస్తారు. రేపటి పని స్టార్ట్ చేస్తారు కదా, మళ్ళీ స్టార్ట్ చేస్తారు కదా. స్టార్ట్ చేస్తారా? పని చేస్తుంటారా? చేస్తుంటారు కదా. మళ్ళీ అన్న నాకు ఈయన చెప్పలేదా, నాకు కృష్ణ నాకు ఫోన్ చేసి చెప్పలే అన్న. నేను చాలా సీనియర్ నాకున్నానా, కానీ నాకు చెప్పలేదు. ఎందుకు దొరుకుతా? లేకుంటే ఫలానా మండలాధ్యక్షుడు నాకు ఎప్పుడే చెప్పలేదన్నా, నేను దొరుకుతానా అన్న? అసెంబ్లీ కన్నా నాకు రాలేదన్నా, నేను తిరిగాన్నా. ఇంత తప్పు పడతారా? ఇంతమంది చెప్పిండు